అందులో భాగంగా ముఖ్యంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే గత మార్చిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీలు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు నేను లోకల్గా ఉండే సీనియర్ నాయకులు కలిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళి అన్న మరి మార్కెట్ కమిటీలు స్టార్ట్ అయినాయి, మరి 30-35 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసినాము, మరి అది బీసీ రిజర్వేషను, ఓ బీసీ నాయకుడిగా నాకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రతాప్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన అప్పుడు చెప్పిన మాట ఒకటే, నేను 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నా, సో నేను ఖర్చు పెట్టుకొని మీకెందుకు ఫ్రీగా పదవులు ఇవ్వాలి, నాకు పైసలు ఎవరు ఇస్తా వాళ్ళకి పదవులు ఇస్తా, నా ఇష్టం నేను జిల్లా అధ్యక్షుడిని, నాకు ₹1 కోటి ఇవ్వండి, ఇస్తే నీకు మార్కెట్ కమిటీ ఇస్తా అన్నాడు. మేము దాన్ని వ్యతిరేకించినాము. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాము, జెండాలు పట్టుకున్నాము, ధర్నాలు చేసినాము, పోలీస్ నిర్బంధాలు ఎదుర్కొన్నాము, కేసులు పెట్టుకొని జైళ్ళల్లో పోయినాము. పార్టీ కోసం ఇంత కష్టపడి పార్టీని బతికించుకున్నది మేము. సో మేము కూడా పైసలు పెట్టి ఎందుకు కొనుక్కోవాలి, ఈ విషయం మేము అధిష్టానంతో డిస్కస్ చేస్తాము, పై వాళ్ళ కంప్లైంట్ చేస్తాము అని చెప్పి మేము గాంధీ భవన్లో కంప్లైంట్ చేసినాము. ఇతని మీద ఈయన పదవులు అమ్ముకుంటుండు, ఆ పదవులు మాకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన పదవులను డబ్బులు కావాలంటుడు, పార్టీకి పనిచేసి సేవ చేసి ఇన్నేళ్ళు ఇప్పుడు పైసలు ఇచ్చి పదవులు కొనుక్కోవాలన్నా అనేది మేము అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని రావుల శ్రీనివాస్ రెడ్డి అని లద్దునూరు వాళ్ళ అనుచరులు అతన్ని పిలిపించుకున్నాడంట. పిలిపించుకొని కంచరాములు అండ్ కొంతమంది సీనియర్లు నా మీద కంప్లైంట్ చేసిండు. కాబట్టి కంచరాముల్ని ఎట్లయినా ఖతం చేయాలి, ఒక ఇసుక లారీ కొను, 25 లక్షల రూపాయలు ఇస్తా, ఇసుక లారీతోటి యాక్సిడెంట్ రూపంలో ఖతం చేయని చెప్పి శ్రీనివాస్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఆ విషయం ఎవరు, అదే శ్రీనివాస్ రెడ్డి మాకు చెప్పడం జరిగింది. అన్న నీ మీద ప్లాన్ చేసిండు, 25 లక్షలు ఇచ్చి ఇసుక లారీ కొన్ని ఇట్లా యాక్సిడెంట్ రూపంలో చేద్దామని చెప్పి అదే శ్రీనివాస్ రెడ్డి మాకు చెప్పిండు. నా ఒక్కరి కాకుండా జనగామలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు యలమల్ల సుధాకర్ గారు, వేమల సత్యనారాయణ రెడ్డి గారు, ఇంకో కొంతమంది నాయకుల సమక్షంలో చెప్పిండు. చెప్తే మేము అతనికి చెప్పినాము, బాబు తమ్ముడు మాకు చెప్పడం కాదు, ఇదే విషయం అధిష్టాన దృష్టికి తీసుకుపోదాము రండి అని చెప్తే ఆ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి మా వెంట వచ్చిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, క్రమశిక్షణ సంఘం చెన్నారెడ్డి గారికి చైర్మన్, ఇట్లా అధిష్టానం పెద్దలందరికీ కూడా ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. సో ఇది జరిగిన తర్వాత ముందు పార్టీ పరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ కంప్లైంట్ చేసినాం. రెండవది చట్టపరంగా కూడా తన మీద చర్య తీసుకోవాలి, ఎందుకంటే జనగామ అంటేనే ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ రాజకీయ ఎలక్షన్ల టైంలో వివిధ రాజకీయ పార్టీలు ఎలక్షన్ టైంలో కొట్లాడుకుంటాయి, ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నదమ్ముల్లా కలిసి ఉండి అభివృద్ధి విషయంలో పోటీ పడతాయి. సో అటువంటి ప్రశాంతతగా ఉన్న జనగామలోనూ ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపి ఆయన లబ్ధి పొందాలని చూస్తుండు. కాబట్టి ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిన విధంగా ఉంది. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము ఆయన చేసిన ఆలోచనలకు తిరిగి ఆలోచన చేయకుండా చట్టపరంగా అతన్ని శిక్షించాలని చెప్పి నిన్న డీసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఏసీపీ గారిని కూడా కలిసి అదే విషయం చెప్పినాము. అతన్ని చట్టపరంగా శిక్షించాలి, పార్టీ పరంగా సస్పెండ్ చేయాలి, ఈ రెండు జరగాలి. లేని ఎడల నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు రాజకీయ పార్టీలు 4 పార్టీలు మారొచ్చిన వ్యక్తివి, ఈరోజు నన్ను గోక్కోవాలని చూస్తున్నావు. మరి నువ్వు గోకించుకోవడానికి మేము సిద్ధంగా లేము, మేము గాజులు వేసుకోము లేము. ఒక చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని గౌరవించి మేము చట్టపరంగా నీ మీద కేసు పెట్టినాము. లేదు నీ దారిలో మేము పోవాలనుకుంటే మాకు పెద్ద సమస్య కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో అటువంటి పద్ధతి మంచిది కాదు. ఇప్పటికన్నా సోయి తెచ్చుకో, నీకు చేయాలనుకుంటే మేము చాలా చేస్తాం. నీకన్నా నా 15 ఏళ్ళ వయసులోనే అంటే నాకు చట్టం అంటే ఏంటిది, న్యాయం అంటే ఏంటిది తెలియని వయసులోనే నేను దూకుడుగా వ్యవహరించిన వ్యక్తిని. సో నువ్వు నన్ను అది చేయాలని చూస్తే మాత్రము ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు. ముఖ్యంగా నా ఒక్కంది కాదు, ఈ సమస్య కాన్స్టిట్యున్సీలో తన మీద ఎవరైతే కంప్లైంట్లు ఇస్తారో, తనని ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అందరి మీద కూడా వాడిని అన్నట్రా, వీళ్ళని అది చేయండిరా, వాళ్ళు అట్లా చేయండిరా అనే పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి మార్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ప్రతాప్ రెడ్డి ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేసి చేస్తే మాత్రము కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు. మరి అదే పద్ధతి కూడా మేము కూడా వాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా కాన్స్టిట్యున్సీలో నువ్వు రాజకీయ నాయకుని కావాలనుకుంటే అందరినీ కలుపుకొని పో, పార్టీకి మంచి పేరు వస్తుంది.
లేదా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మీ దగ్గర ఆధారం ఏముంది? మా దగ్గర ఆధారం శ్రీనివాస్ రెడ్డి గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారితో 25 లక్షల రూపాయలు ఇచ్చి